మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. పిల్లర్లు నిట్టనిలుగా అట్లనే నిలబడి ఉన్నాయి. ఇక్కడనే ఇదే B20 పిల్లరు. ఈ పిల్లర్కి ఒక్క దగ్గర పర్రె వాసినందుకు ఈ పర్రెని కూడా సెడి చేస్తలేదు మన గుంపు మేస్త్రికి. భూకంపం వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా తట్టుకొనే నిలబడ్డది. కానీ చిన్న క్రాక్ వచ్చినందుకు దీన్ని రిపేర్ చేయక నీళ్ళు ఇస్తలేడు. నీళ్ళు ఎందుకు ఇస్తలేడు, రిపేర్ ఎందుకు చేస్తలేడో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. లారీల లైను మిరపవరకు కాదు, వడ్లకు కాదు, కన్స్ట్రక్షన్కు కూడా కాదు, ఇసుక కోసం. కేసీఆర్ గారేమో కాళేశ్వరంలా నీళ్లు పెట్టి ఆ నీళ్లను అన్ని పంపులకు ఎత్తిపోసి రిజర్వాయర్లను షెర్లను నింపిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చేంజ్ చేస్తారు చూసిరు కదా. నీళ్ళు ఇస్తే ఏమొస్తుంది, ఇసుకని తీస్తే పైసలు వస్తాయి. పాపం కేసీఆర్ గారికి తెలియకపాయే. మార్పు అంటే గిదేనేమో. పిల్లలు చేయడం చేత కాదు, పరిపాలన చేయడం చేత కాదు, ప్రకృతిని కాపాడడం చేత కాదు, మొత్తం మీద ప్రజాపాలన పేరుతో దోసుకోవడమే ఆయన లక్ష్యం. కాబట్టి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి పేరు దోసుకోవడానికే పనికొస్తుంది. తెలంగాణ నాశనం చేయడమే ఆయన ఉద్దేశం.